నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? ఈరోజు ఒక మంచి లవ్ స్టోరీ చెప్పడానికి మీ ముందుకి మీ బెంగళూరు బుల్లుడు మీ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ ఎదురింటి అమ్మాయి పక్క ఇంటి అబ్బాయి. కథ మొదలు పెడితే ఇద్దరు ప్రాణ స్నేహితులు కళ్యాణ్ ఇంకా అర్జున్ అలా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. అంతలో ఒక ట్రాన్స్పోర్టేషన్ వ్యాన్ వచ్చి వాళ్ల ముందు ఆగింది. ఆ వ్యాన్లో నుంచి ఒక అందమైన అమ్మాయి దిగింది. ఆ అమ్మాయిని చూడగానే మనోడి గుండెల్లో గంట మోగింది. అర్జున్కి అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ అమ్మాయికి దగ్గరవ్వాలని, ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలి అని వ్యాన్లో ఉన్న ప్యాకింగ్ బాక్సెస్ అన్నీ అర్జున్ మోయడం మొదలుపెట్టాడు. సపోర్ట్ కోసం మన కళ్యాణ్ని కూడా లాక్కెళ్లాడు. కష్టపడి బాక్సెస్ అన్నీ ఇంట్లో షిఫ్ట్ చేశాక ఆ అమ్మాయి వాళ్ళమ్మ గట్టిగా పిలిచింది, ప్రియా, వెళ్ళి అన్న కోసం వాటర్ తీసుకురా అని. ఆ మాట వినగానే మన అర్జున్ ఫేస్ చాలా చిన్నబుచ్చుకుని ఉంది. కళ్యాణేమో పక్కన నుంచి సైలెంట్గా నవ్వుకుంటున్నాడు. కానీ అంత సాడ్నెస్లో కూడా హ్యాపీనెస్ ఏమిటంటే, తన పేరు విన్న క్షణం అర్జున్ గుండెల్లో ఏదో తెలియని తలుపు ఆనందం. కాని అర్జున్ తగ్గేది లేదు అన్నట్టుగా. రోజులు గడిచే కొద్దీ ప్రియ వాళ్ళమ్మకి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ప్రతి దానికి సపోర్టుగా కళ్యాణ్ని తీసుకుని వెళ్లేవాడు. ప్రియ మీద ఇష్టాన్ని పెంచుకుంటూ వచ్చాడు. అలా ఒకరోజు గుండె ధైర్యం చేసుకుని అర్జున్ వెళ్లి ప్రియకి తన లవ్ ప్రపోజ్ చేశాడు. కాని అక్కడ కథే ట్విస్ట్. అది పక్క ఇంటి ఆంటీ చూసేసి వెళ్లి ప్రియ వాళ్ళ అమ్మకు చెప్పింది. మరి కదా, అర్జున్ ప్రియాకి లవ్ ప్రపోజ్ చేసిన మూమెంట్ని పక్కింటి ఆంటీ చూసి ప్రియా అమ్మకి చెప్పింది. నెక్స్ట్ ఏమి అయిందో ఈ పాటలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరు బుల్లోడు. ఆ రోజు నుండి ప్రియా వాళ్ళమ్మ అర్జున్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసింది. అర్జున్ మాట్లాడడానికి ట్రై చేసినా ఆమె మాట్లాడకుండా, అర్జున్ వైపు చూడకుండా వెళ్ళిపోయేది. దానితో అర్జున్కి ప్రియాతో మాట్లాడడానికి ఛాన్స్ దొరకలేదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ప్రియా ఒంటరిగా ప్రొవిజన్ షాప్కి వచ్చింది. అది చూసిన కళ్యాణ్ వెంటనే అర్జున్కి కాల్ చేసి పిలిచాడు. కానీ బ్యాడ్ లక్, అర్జున్ షాప్కి రీచ్ అయ్యే లోపు ప్రియా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. దాన్ని చూసి అర్జున్ చాలా సాడ్గా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ డే మళ్లీ ప్రియా అదే షాప్కి మిల్క్ ప్యాకెట్ కొనడానికి వచ్చింది. అప్పుడే కోయిన్సిడెన్స్గా అర్జున్ మరియు కళ్యాణ్ కూడా అదే షాప్కి వచ్చారు. ప్రియా వాళ్లను చూసి స్మైల్తో హలో అని విష్ చేసింది. అప్పుడు అర్జున్ డైరెక్ట్గా ప్రియాని అడిగాడు, మీ అమ్మ ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు? ప్రియా కామ్గా చెప్పింది, నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజు మా పక్కింటి ఆంటీ చూసి అది మా అమ్మకి చెప్పింది. అందుకని మా అమ్మ నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అర్జున్. ఆ మాట విని అర్జున్ కొంచెం షాక్ అయ్యాడు. కాని వెంటనే అడిగాడు, సరే ప్రియా, నేను నీకు ప్రపోజ్ చేశాను కదా, దానికి నీ ఒపీనియన్ ఏంటి? ప్రియా కొంచెం నవ్వుతూ చెప్పింది, సారీ అర్జున్, నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంకొకరిని లవ్ చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మాట విని అర్జున్ మళ్లీ షాక్ అయ్యాడు. వెళ్ళిపోతున్న ప్రియాని పిలిచి, ఇంతకీ ఆ లక్కీ పర్సన్ ఎవరు అని అడిగాడు. ప్రియా కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది, అది మీ ఫ్రెండ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అక్కడ అర్జున్ మరియు కళ్యాణ్ ఇద్దరూ షాక్లో ఒకరికొకరు చూసుకుంటూ నిల్చుకున్నారు. అసలు ఈ లవ్ స్టోరీ ఎలా టర్న్? చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లాస్ట్ పార్ట్లో ప్రియా తన మనసులో ఉన్న మాట చెప్పింది, నాకు కళ్యాణ్ అంటే ఇష్టం అని. కానీ ప్రియా ఎందుకలా చెప్పింది? ఆ రీజన్ ఏంటి? అది ఈ ఫైనల్ పార్ట్లో చూద్దాం ఫ్రెండ్స్. ప్రియా అలా చెప్పిన నెక్స్ట్ డే అర్జున్ మళ్లీ ప్రియాని టెంపుల్లో కలుస్తాడు. అర్జున్కి డౌట్ ఆగలేదు. అప్పుడు ప్రియాని అడుగుతాడు, ప్రియా, నిజం చెప్పు, నీకు కళ్యాణ్ ఎందుకిష్టం? అప్పుడు ప్రియా ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కొంత రోజుల క్రితం ఒకరోజు ప్రియా వాళ్ళ అమ్మ అర్జున్కి ఫోన్ చేశారు. బాబూ అర్జున్, ప్రియా
స్పెషల్ క్లాస్ ఉందని కాలేజ్కి వెళ్ళింది. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు కొంచెం కాలేజ్ దాకా వెళ్ళి చూడవా బాబూ అని రిక్వెస్ట్ చేశారు. అప్పుడు అర్జున్ చెప్పాడు, అవునంటీ, సారీ, నేనిప్పుడు మా ఫ్యామిలీతో పక్క ఊరిలో ఫంక్షన్కి వచ్చాను. ఆ మాట విని ప్రియా వాళ్ళ అమ్మ ఇంకా కంగారు పడ్డారు. అప్పుడు అర్జున్ కొంచెం ఆలోచించి చెప్పాడు, ఆంటీ టెన్షన్ పడకండి, నేను నా ఫ్రెండ్ కళ్యాణ్ని పంపిస్తా. ఇమీడియట్గా అర్జున్ కళ్యాణ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. కళ్యాణ్ ఒక్కటే చెప్పాడు, సరే బావా, నేను వెళుతాను అని చెప్పినాడు. కళ్యాణ్ కాలేజ్కి చేరగానే వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షంలో కళ్యాణ్ ప్రియాని కలిసి అర్జున్ మరియు ప్రియా అమ్మ మధ్య జరిగిన మ్యాటర్ అంతా చెప్పాడు. అప్పుడే ప్రియాకి అర్థమైంది కళ్యాణ్ ఎందుకు వచ్చాడో. వర్షం ఎక్కువ అవడంతో కళ్యాణ్ చెప్పాడు, మీకు ఇష్టమైతే మనం బస్లో వెళుదాం. ప్రియా సరే అని చెప్పింది. అప్పుడు కళ్యాణ్ ఒక విషయం గుర్తు చేశాడు, ఒక్క నిమిషం, మీ అమ్మ కంగారు పడతారు, ఈ ఫోన్ తీసుకొని కాల్ చేయండి. ప్రియా తన అమ్మకి కాల్ చేసి చెప్పింది, అమ్మా, నేను సేఫ్గా ఉన్నాను, ఇంకో 10 మినిట్స్లో ఇంటి వస్తాను. ఆ మాట విని ప్రియా వాళ్ళ అమ్మ ఊపిరి పీచుకున్నారు. కొంచెం సేపులో బస్సు వచ్చింది. కళ్యాణ్ ప్రియాని బస్సు ఎక్కించి తర్వాత పక్కనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ కొని తీసుకొచ్చాడు. ప్రియాకి ఇచ్చాడు. బస్లో ప్రియా విండో సీట్లో కూర్చుంది. పక్క సీటు ఖాళీగా ఉన్నా కూడా కళ్యాణ్ అక్కడ కూర్చోకుండా వెనుక సీట్లో కూర్చున్నాడు. అలా కళ్యాణ్ రెస్పెక్ట్ చూసి ప్రియా మనస్సులో ఒక ఫీలింగ్ పుట్టింది. మాట్లాడుకుంటూ వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చారు. ఇంటి ముందు ప్రియా వాళ్ళ అమ్మ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు కళ్యాణ్ ప్రియాని సేఫ్గా రెస్పెక్ట్తో ఇంటికి తీసుకొని వచ్చాడు. అప్పుడే ప్రియా మనస్సులో డిసైడ్ అయింది, కళ్యాణ్ని ప్రేమించాలి అని. ప్రియా ఈ స్టోరీ అంతా అర్జున్కి చెప్పింది. అది విని అర్జున్ చిరునవ్వుతో చెప్పాడు, అవును, కళ్యాణ్ నిజంగానే అందరితో రెస్పెక్ట్గా బిహేవ్ చేస్తాడు. ఆ మాట చెప్పి అర్జున్ టెంపుల్ నుంచి వెళ్ళిపోతూ ప్రియాని ఒక హెల్ప్ అడుగుతాడు. ప్రియా, ఈ మ్యాటర్ మన మధ్య జరిగిందని కళ్యాణ్కి చెప్పకు. ప్రియా నవ్వుతూ చెప్పన్లే కళ్యాణ్తో. తర్వాత ప్రియా కళ్యాణ్కి ప్రపోజ్ చేసింది. అర్జున్ కూడా ఎంకరేజ్ చేయడంతో కళ్యాణ్ ప్రియా లవ్ని యాక్సెప్ట్ చేశాడు. ఇలా కళ్యాణ్కి 2 దొరికాయి, ప్రియా లవ్ ఇంకా అర్జున్ ఫ్రెండ్షిప్. మన బెంగళూరు బుల్లోడు చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్, లవ్ ఉండాలి, కానీ రెస్పెక్ట్ లేకుండా లవ్ ఇన్కంప్లీట్. లవ్తో పాటు రెస్పెక్ట్ ఉంటే ఆ జంటను విశ్వం కూడా కలుపుతుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్రేమతో మీ బెంగళూరు బుల్లోడు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.